హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చుక్కకూర టమాటా అయితే చేస్తున్నాను. సో దానికైతే నేను ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. దీనికి కావాల్సింది చుక్కకూర ఒక కట్ట అయితే తీసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువగా ఉండాలి. అట్లాగే కరివేపాకు, పసుపు వేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చుక్కకూర వేసేసి 2 నిమిషాలు ఇట్లా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి. ఆలోపు మగ్గుతుంది అనమాట. ఇప్పుడు నేనైతే ఒక కట్టకి 3 చిన్న సైజు టమాటాలు రెడ్ కలర్వి అయితే తీసుకొని కోసి పెట్టుకున్నాను. సో ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, ఇలా అయిన తర్వాత కారము, ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది అనమాట, ఎందుకంటే పుల్లగా ఉంటుంది. పుంటికూర కంటే పుల్లగా ఉంటుంది అనమాట, కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. సో వేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపి మూత పెట్టుకుందాం. ఒకసారి అయితే తీసి చూద్దాం. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ వేసుకొని మరి 2 నిమిషాల పాటు